హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా ఉండే 3 రకాల స్వీట్ రెసిపీస్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. 3 కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. గోధుమ పిండితో కమ్మగా బిస్కెట్స్ అండి. రవ్వ లడ్డును చాలా సింపుల్గా సాఫ్ట్గా చేయొచ్చండి. రవ్వతో గులాబ్ జామున్లు చాలా ఈజీగా ఇలా చేసుకోవచ్చండి. స్వీట్ తినాలనిపించినప్పుడు, లేదంటే పిల్లలు స్వీట్ చేయమని అడిగినప్పుడు అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకునే స్వీట్ రెసిపీ అండి. ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ కావాలంటారండి, అంత టేస్టీగా ఉంటాయి. సాయంత్రం పూట పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెడితే మీరు చాలా ఇష్టంగా తింటారు. అంత బాగుంటాయండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా కమ్మగా ఉండే ముందుగా మనం గోధుమ పిండితో స్వీట్ బిస్కెట్స్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 2 కప్పుల గోధుమ పిండి తీసుకోవాలండి. ఇక్కడ నేను హెల్తీగా చేయడానికి గోధుమ పిండి తీసుకుంటున్నాను. మీరు దీనికి కావాలంటే మైదా పిండితో అయినా చేసుకోవచ్చు. 2 కప్పుల గోధుమ పిండికి 1/2 కప్పు సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు చూడండి, అది వేసుకోవాలి. ఒక పించ్ సాల్ట్ వేసుకోవాలండి. స్వీట్లో సాల్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో మంచిగా క్రిస్పీగా గుల్లగా రావడానికి ఒక 3-4 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకోవడం వల్ల మనకు చాలా క్రిస్పీగా గుల్లగా వస్తాయండి బిస్కెట్స్ అయితే. ఒకవేళ నెయ్యి ఇష్టం లేని వాళ్ళు వేడి ఆయిల్ అయినా వేసుకోవచ్చు దీని ప్లేస్లో. నెయ్యి వేస్తే చాలా మంచిగా టేస్ట్ వస్తుందండి, క్రిస్పీగా కూడా వస్తాయి ఎక్కువ. ఇప్పుడు ఇలా నెయ్యిని పిండిలో మొత్తం ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిలో ముద్ద కట్టేటట్టు ఉండాలండి, అప్పుడే మనకు కరెక్ట్గా నెయ్యి సరిపోయినట్టు పిండికి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండిని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఎండు కొబ్బరి ఒక 2-3 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. యాలకులేమో ఒక 3 వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో షుగర్ వేసుకోవాలండి. ఒక 3/4 కప్పు షుగర్ వేసుకోవాలి దీంట్లో. మీరు తీపి తక్కువ తింటే 1/2 కప్పు వేసుకోవచ్చండి. నేనైతే దాని నార్మల్గా ఉంటుంది కాబట్టి 3/4 కప్పు వేసాను. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ని మనం ముందుగా మిక్స్ చేసుకున్న పిండిలోకి వేసుకోవాలి. ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం సోంపు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. నువ్వుల ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది దీనిలో. నువ్వులు ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని పిండిలో ఇలా షుగర్ని బాగా మిక్స్ చేసుకోవాలి, షుగర్ పౌడర్ని. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేస్తూ మాత్రమే గట్టిగా పిండిని కలుపుకోవాలండి. దీంట్లో షుగర్ పౌడర్ ఉంది కాబట్టి కరిగిపోతుందండి, అందుకే మెత్తగా పిండిని కలపొద్దు, గట్టిగా పిండిని కలుపుకోవాలి. హార్డ్గా ఉండాలి పిండి. కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలండి, లేదంటే పల్చగా అయిపోతుంది పిండి అయితే. కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా పిండిని హార్డ్గా మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా గుల్లగా వస్తాయండి బిస్కెట్స్ అయితే. హైజీనిక్గా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఇలా పిండిని మిక్స్ చేసుకున్న తర్వాత 2 భాగాలుగా డివైడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో నుంచి ఒక భాగం తీసుకొని మిగతా భాగాన్ని మనం మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి, తడి ఆరకుండా. ఇప్పుడు కౌంటర్ టాప్ మీద ఇలా మనం పిండిని తాల్చే అవసరం లేదండి. ఇలా రోల్ చేసుకొని మనం స్క్వేర్ షేప్లో చేసుకోవాలి. పిండిని మనం ఇలా లావుగా పిండి ముద్దలా చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. మీరు రౌండ్ అయినా చేసుకోవచ్చు. ఇలా ఎడ్జెస్లో మనం ఒక 1/2 ఇంచ్ మందం ఉంచి కట్ చేసుకోవాలండి ఇలా చాకుతో. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలి బిస్కెట్స్ని మనం. ఒక 1/2 ఇంచ్ మందం ఉండాలండి. ఎక్కువ మీరు లావుగా కట్ చేసుకుంటే ఫ్రై చేసేటప్పుడు లోపల పచ్చిగా ఉంటుందండి. ఇలా మనం ఒక 1/2 ఇంచ్ మందం ఉంచి అన్ని బిస్కెట్స్లా ఇలా పిండిని కట్ చేసి తీసుకోవాలి. చాలా తక్కువ టైంలోనే మనం ఈజీగా ఇలా హెల్తీగా బిస్కెట్స్ని రెడీ చేసుకోవచ్చండి.
ఇదే విధంగా అన్ని ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి బిస్కెట్స్ని. ఇప్పుడు దీంట్లో నుంచి మనం స్క్వేర్ షేప్లో ఇలా చేస్తున్నాం కాబట్టి ఎడ్జెస్ని ఇలా కాస్త కింద ప్రెస్ చేసినట్టు చేసుకోవాలండి. ఇలా ఇదే విధంగా అన్ని వీడియోలో చూపించిన విధంగా చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా మిగతా పిండి ముద్దలతో మనం బిస్కెట్స్ని రెడీ చేసుకోవాలండి. ఇదే విధంగా కట్ చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను అన్ని బిస్కెట్స్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇలా అన్నీ చేసుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ను ఎక్కువ హై ఫ్లేమ్లో ఉంచొద్దండి. లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ ఎక్కువ హీట్ ఉండదు, చాలా తక్కువ హీట్లో మనం ఫ్రై చేసుకోవాలండి. ఎంత బాగా మనము లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే లోపల వరకు మంచిగా ఉడికి మనకు చాలా క్రిస్పీగా గుల్లగా వస్తాయండి బిస్కెట్స్ అయితే. మంచిగా మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే పైన కలర్ వచ్చేసి లోపల పచ్చిగా అలానే ఉంటుంది. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. మంట మాత్రం మీడియం టు సిమ్లోనే అడ్జస్ట్ చేసుకోవాలండి. ఆయిల్ టెంపరేచర్ కూడా చాలా తక్కువ ఉండాలి. అప్పుడే మనకు బిస్కెట్స్లు గుల్లగా చాలా బాగా వస్తాయి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు చూడండి ఇలా క్రాక్స్ వస్తే మనకు బిస్కెట్స్ చాలా గుల్లగా వచ్చినట్టండి. ఆయిల్లో నుంచి ఇలా తీసుకొని 1 బై 1 ప్లేట్లోకి తీసుకోవాలి. అన్ని బిస్కెట్స్ని ఇలా ప్లేట్లో నుంచి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా బిస్కెట్స్ అన్నిటినీ 1 బై 1 వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు చాలా క్రిస్పీగా వస్తాయండి. సెకండ్ సారి మీరు ఫ్రై చేసేటప్పుడు ఒకవేళ ఆయిల్ ఎక్కువ హీట్ ఉంటే స్టవ్ని ఆఫ్ చేసుకొని మనం అన్ని బిస్కెట్స్ని వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత ఆఫ్ చేసి తర్వాత మళ్ళీ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అదే మీరు ఆయిల్ ఎక్కువ వేడిగా ఉంటే పైన కలర్ వచ్చేసి లోపల అలా పచ్చిగా ఉంటాయి. పిల్లలకు స్నాక్స్ బాక్స్లో కట్టించవచ్చండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టండి. హెల్దీగా చాలా ఇష్టంగా తింటారండి. అంత బాగుంటాయి. ఇక నేను అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది కదా, అంత టేస్టీగా ఉంటాయండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయి. మీరు కూడా తప్పకుండా ఈ హెల్దీ బిస్కెట్స్ని ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. తుంచి కూడా చూపిస్తాను. లోపల నుంచి ఎంత గుల్లగా క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చాయండి. సెకండ్ స్వీట్ రెసిపీ వచ్చేసి రవ్వతో సాఫ్ట్ లడ్డూను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. దాంట్లో సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదండి, అది 1 కప్పు తీసుకోవాలి. మీరు ఏ కొలతలైనా తీసుకోవచ్చు కప్పు గ్లాసుల్లో. ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ వేస్తున్నానండి. ఒకవేళ మిల్క్ పౌడర్ లేకపోతే మీరు దీని ప్లేస్లో పాల మీద మీగడ ఉంటుంది కదండి, అది 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. ఒకవేళ అది లేకపోయినా కూడా మీరు ఇలా చేసుకున్నా కానీ టేస్ట్గా వస్తాయి. మిల్క్ పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో అదే కప్పుతో రవ్వ తీసుకున్నాం కదండి, అదే కప్పుతో 1/2 కప్పు వేడి చేసుకొని కాచి చల్లార్చుకున్న పాలను 1/2 కప్పు తీసుకొని కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మనం రవ్వను ఇలా బాగా మరి ఇలా గట్టిగా ప్రెస్ చేయొద్దండి. ఇలా పైన పైన మిల్క్ వేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకు చాలా మృదువుగా సాఫ్ట్గా వస్తాయి లడ్డూలు అయితే. ఇప్పుడు ఇలా 1/2 కప్పు పడుతుందండి నాకు. ఇక్కడ పాలు మొత్తం కరెక్ట్గా సరిపోతాయి 1/2 కప్పు. ఇప్పుడు ఇలా బాగా రవ్వలో పాలు మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ రవ్వను మనము ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. ఈలోపు మనకు రవ్వ కాస్త గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి 15 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. ఒక 15 నిమిషాల తర్వాత చూడండి రవ్వ కాస్త పాలను పీల్చుకుంది కదండి, కాస్త గట్టిగా అయిపోయింది. ఇప్పుడు ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇలా కాస్త పైన ఇలా నెయ్యి అప్లై చేసుకొని మిక్స్ చేసుకోవాలండి, చేతులకు అతకదు. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 2 భాగాలుగా చేసుకోవాలండి దీంట్లో. ఇప్పుడు దీంట్లో నుంచి ఒక భాగం తీసుకొని ఇప్పుడు మనం ఇలా రౌండ్గా చేసుకోవాలండి, బాల్ లాగా. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనము చపాతీలా ఒత్తుకోవాలండి. ఇక్కడ మనం అదే చాపింగ్ బోర్డ్ మీద వేస్తే కింద అతుక్కుంటుందండి. అందుకే నేను ఇక్కడ కవర్ తీసుకున్నానండి. ఇలా పాలిథీన్ కవర్ తీసుకోవాలి, లేదంటే మీరు బటర్ పేపర్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు దీనికి కాస్త నెయ్యి అప్లై చేసుకోవాలండి. ఇలా నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న
పిండి ముద్ద లాగా ఉంది కదండి, ఆ పిండి ముద్ద దీని మీద పెట్టుకోవాలండి. పెట్టి దానిపైన కవర్ వేసుకోవాలి ఇలా. ఇప్పుడు మనం ఇలా కవర్ వేసుకుంటే అస్సలు అతకదండి. ఇప్పుడు ఇలా మనం ప్రెస్ చేస్తూ చపాతీలా ఒత్తుకోవాలి. చాలా ఈజీ అండి రవ్వ లడ్డు ఇలా చేసుకుంటే మనకు. ఇప్పుడు చపాతీ కర్రతో అన్ని వైపుల్లో ఈక్వల్గా తాల్చుకోవాలి. మరీ పల్చగా కాకుండా మరీ లావు కాకుండా మీడియంగా ఒత్తుకోవాలి. ఇలా అన్ని వైపుల్లో ఈక్వల్గా తాల్చుకోవాలి. ఇప్పుడు ఇలా తాల్చుకున్న తర్వాత చూడండి, ఈ మందం ఉండాలండి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని వేడి చేసుకోవాలండి. మంటను మీడియంలో ఉంచి మాత్రమే మనం చపాతీలా కాల్చుకోవాలండి. ఇప్పుడు దీనిపైన పెనం మీద మనం నెయ్యి ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది లడ్డులో. ఇక్కడ మనం ఎక్కువ నెయ్యి యూజ్ చేయట్లేదు కదండి. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న చపాతీ వేసుకున్న తర్వాత 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఒకవైపు నెయ్యి పెట్టుకున్న తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకొని మంచిగా 2 వైపులా నెయ్యి పెట్టుకుంటూ మంచిగా కాల్చుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇంత కలర్ వస్తే చాలండి. ఇంతకంటే ఎక్కువ కాల్చుకుంటే మనకు లడ్డు కలర్ చేంజ్ అవుతుందండి. వీడియోలో చూపించిన విధంగా ఇంతనే కాల్చుకోవాలి. ఇప్పుడు మనం ఇలా ఫోక్తో కుచ్చుకోవడం వల్ల మనకు సూజీ లోపల వరకు మంచిగా వేగి చాలా బాగా వస్తాయి లడ్డూలు అయితే సాఫ్ట్గా. ఇప్పుడు ఇలా మనం ఫోక్తో ఇలా కుచ్చుకోవాలండి. మంచిగా ఇలా ఫ్లేమ్ని మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా కాల్చుకోవాలి. ఇప్పుడు ఇలా కాల్చుకున్న ఈ చపాతీని ప్లేట్లోకి తీసుకోవాలండి. ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారించుకోవాలి. ఇక్కడ నేను మరొక చపాతీ చేసుకున్నాను కదండి, దాన్ని కూడా 2 వైపులో నెయ్యి అప్లై చేసుకుంటూ మంచిగా ముందు మనం ఎలా కాల్చుకున్నామో అదే విధంగా కాల్చుకొని ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. దీంట్లో ఒక 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా మనం కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలండి. మీకు నచ్చినవి తీసుకోవచ్చు. నేను ఇక్కడైతే క్యాజు తీసుకున్నానండి, కిస్మిస్ తీసుకున్నాను, బాదం పలుకులు తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఇలా మనం నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. ఇలా నేతిలో ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుందండి లడ్డూలకైతే. మధ్యలో తింటుంటే ఈ డ్రై ఫ్రూట్స్ తలుగుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా ఫ్లేమ్ని సిమ్లో ఉంచి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దీంట్లో 1/2 కప్పు షుగర్ తీసుకోవాలండి. ఇక్కడ మనం షుగర్ తీసుకుంటున్నాం కాబట్టి గ్రైండ్ చేసిన తర్వాత 1/2 కప్పు షుగర్ అవుతుందండి. మీ దగ్గర అదే షుగర్ పౌడర్ ఉంటే 1/2 కప్పు దాకా తీసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక 3 యాలకులు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ షుగర్ పౌడర్ని. మీరు ఒకవేళ తీపి ఎక్కువ తింటే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇప్పుడు అదే మిక్సీ జార్లో ముందుగా మనము రెడీ చేసుకున్న చపాతీల్ని చిన్న చిన్న ముక్కలుగా ఇలా తుంచుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇక్కడ నాకు జార్ చిన్నగా ఉంది కాబట్టి 2 సార్లు వేసుకుంటున్నాను. పూర్తిగా చల్లారిన తర్వాతనే గ్రైండ్ చేసుకోవాలండి, లేదంటే పిండి పిండి లాగా అవుతుంది. చూడండి ఎంత బాగా గ్రైండ్ చేసుకుంటే రవ్వ రవ్వ లాగా వచ్చింది. పల్స్ ఇస్తూ గ్రైండ్ చేసుకోవాలండి. పల్స్ ఇస్తేనే మనకు ఇలా రవ్వ రవ్వ లాగా గ్రైండ్ అవుతుంది. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ముందుగా మనం షుగర్ పౌడర్లో యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో ముందుగా మనం ఇంకా ఉన్న చపాతీలను వేసుకొని పల్స్ ఇస్తూ గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకొని అదే బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా షుగర్ పౌడర్ని ఈ గ్రైండ్ చేసుకున్న రవ్వ మిశ్రమాన్ని మొత్తం ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా, జ్యూసీగా, సాఫ్ట్గా, సూపర్గా ఉంటాయండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేసి పెడితే చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఇదైతే. ఇలా చేసుకుంటే మీకు అచ్చం స్వీట్ షాప్లో ఎలా ఉంటాయో అదే విధంగా వస్తాయండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఉన్నాయి కదండి డ్రై ఫ్రూట్స్ ముక్కల్ని దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకొని ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లడ్డూలా చుట్టుకోవాలండి. ఇలా కాస్త ప్రెస్ చేస్తూ లడ్డూలా రౌండ్గా చుట్టుకోవాలి. చుట్టుకోవడం చాలా ఈజీ అండి, అంత కష్టం ఏమి ఉండదు. ఒకవేళ మీకు చుట్టడానికి కష్టమైతే ఒక 1/2 టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ లడ్డూలా చుట్టుకోవాలి. చూడండి, ఇలా చుట్టుకున్న లడ్డూని మనం ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ఈజీగా చుట్టుకోవచ్చు. ఇక్కడ నేను మరొకటి లడ్డు చూపిస్తున్నానండి. ఇలా ప్రెస్ చేస్తూ మంచిగా రౌండ్గా చుట్టుకోవాలి.
ఇప్పుడు ఇదే విధంగా నేను అన్ని లడ్డూలను చేసుకున్న తర్వాత చూపిస్తున్నానండి. చూస్తుంటేనే నోట్లో నీరూరుతాయండి. ఎప్పుడెప్పుడు తినాలనిపించేలా చాలా టేస్టీగా, కమ్మగా, సూపర్ టేస్టీగా ఉంటాయండి. అచ్చం స్వీట్ షాప్‌లో ఎలా ఉంటాయో అదే విధంగా మనం ఇంట్లో ఉండే తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో మనం చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకునే స్వీట్ రెసిపీ అండి. ఏదైనా స్పెషల్ ఒకేషనల్‌లో ఇలా చేసుకోవచ్చండి. చాలా తక్కువ టైంలో తొందరగా అయిపోయే రెసిపీ అండి. మీరు కూడా తప్పకుండా ఈ జ్యూసీగా టేస్టీగా ఉండే రవ్వ లడ్డును ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. తుంచితే తెలుస్తుంది ఎంత సాఫ్ట్‌గా, జ్యూసీగా వచ్చిందో. మన థర్డ్ స్వీట్ రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా, కమ్మగా ఉండే సూజీతో గులాబ్ జామున్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఇక్కడ నేను మిక్సీ జార్ తీసుకున్నానండి. చిన్నగా ఉండే జార్ని తీసుకోవాలి. దాంట్లో 1 కప్పు సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదండి, అది వేసుకొని వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 నుంచి 3 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. స్వీట్లో నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. చూడండి, ఇక్కడ రవ్వ నేను గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు నెయ్యి బాగా వేడైన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న రవ్వ మిశ్రమాన్ని దీంట్లో వేసుకోవాలండి. వేసుకొని లో ఫ్లేమ్లో ఉంచి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా మంచిగా వేయించుకోవాలండి. కమ్మటి స్మెల్ వచ్చే వరకు ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా 3 నుంచి 4 నిమిషాల పాటు ఇలా బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, మనం ఎంత బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు జామున్స్ అంత సాఫ్ట్గా వస్తాయండి. ఇప్పుడు ఇలా బాగా వేయించుకున్న తర్వాత ప్లేట్లో తీసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనము 2 కప్పుల వేడి చేసుకున్న పాలను వేసుకోవాలండి. 2 కప్పులు వేసుకోవాలండి. కరెక్ట్గా కన్సిస్టెన్సీ సరిపోతుందండి. 2 కప్పుల పాలు వేసుకున్న తర్వాత బాగా వేడైన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకొని ముందుగా వేయించుకున్న ఉప్మా రవ్వ పొడిని వేసుకోవాలండి. వేసుకొని లో ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. ఉంచుకొని ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే మనకు ఉండలు కట్టకుండా ఉంటుందండి. ఇక్కడ మనకు జామున్స్ అనేవి చాలా సాఫ్ట్గా, ఇంకా ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా రావడానికి నేను దీనిలో ఒక 2 టీ స్పూన్ల మైదా వేసుకోవాలండి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా క్రాక్స్ రాకుండా, విరిగిపోకుండా చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 టీ స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకోవాలండి. ఇలా పాల పొడి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ ఇంకా టేస్ట్ అచ్చం బయట ఎలా ఉంటుందో అదే టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని మిశ్రమం మొత్తం దగ్గరగా అయ్యే వరకు ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. ఇలా మంచిగా దగ్గర అయ్యే వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా దగ్గర అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కాస్త చల్లారించుకోవాలండి. దీన్ని చాలా ఈజీగా చేసుకోవచ్చండి. స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఒక 5-10 నిమిషాల్లో చేసుకోవచ్చండి. రవ్వ చల్లారే లోపు మనము పాకాన్ని రెడీ చేసుకుందామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1.5 కప్పు వాటర్ వేసుకోవాలండి. ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వాటర్ తీసుకోవాలండి. 1.5 కప్పులకు మనము 2 కప్పుల షుగర్ వేసుకోవాలండి. కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మీరు పాకం ఎక్కువ కావాలంటే 2 కప్పులైనా వాటర్ వేసుకోవచ్చండి. షుగర్ మాత్రం 2 కప్పులు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇలా షుగర్ని మొత్తం కరిగించుకోవాలండి. మంచి ఫ్లేవర్ కోసము ఒక 2 యాలకులను ఇలా దంచుకొని వేసుకోవాలండి దీంట్లో. ఇప్పుడు ఈ పాకం మొత్తం మనకు కాస్త స్టిక్కీగా వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇక్కడ నేను ఏమి కలర్ యూజ్ చేయట్లేదు. మీరు కావాలంటే దీంట్లో ఒక డ్రాప్ వరకు కలర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే మీరు సాఫ్రాన్ అయినా వేసుకోవచ్చు. నేను ఏం వేయట్లేదండి దీంట్లో. చూడండి, ఇలా పాకాన్ని మనకు వేళ్ళకు ఇలా కాస్త స్టిక్కీగా ఉందంటే గులాబ్ జామున్ పాకం ఎలా ఉంటుందో అలా ఉండాలండి. స్టిక్కీగా ఉన్నప్పుడు మనం స్టవ్ని సిమ్లో ఉంచి 1 టీ స్పూన్ దాకా లెమన్ జ్యూస్ వేసుకోవాలండి. నిమ్మకాయని పిండుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం జామున్స్ని రెడీ చేసుకుందాము.
ఇప్పుడు దీంట్లో పించ్ ఆఫ్ సోడా వేసుకోవాలండి, బేకింగ్ సోడా వేసుకోవాలి. అంతకంటే ఎక్కువ వేసుకోవద్దండి. ఇలా వేసుకుంటే మనకు జామున్స్ లోపల వరకు వేగి సాఫ్ట్గా వస్తాయండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు కాస్త మిశ్రమం గట్టిగా అనిపిస్తుందండి. కొద్దిగా కాచి చల్లార్చిన పాలు కొద్దిగా వేస్తూ మిక్స్ చేసుకోవాలండి. గులాబ్ జామున్ పిండి ఎలా ఉంటుందో అదే విధంగా మిక్స్ చేసుకోవాలండి. పాలు ఒకటేసారి వేసుకోవద్దు, కొద్దిగా వేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలండి. పిండి కాస్త సాఫ్ట్గా అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి. ముందుగా ఇలా అరిచేతుల్లో ఉంచుకొని లైట్గా ఇలా ప్రెస్ చేసి రౌండ్గా చేసుకోవాలండి. ఎక్కడ క్రాక్స్ లేకుండా చేసుకోవాలి. ఇక్కడ నేను అన్ని జామున్స్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఎక్కడ క్రాక్స్ లేకుండా ఇలా చేసుకోవాలండి. ఇక నేను మరొకటి చూపిస్తున్నాను చూడండి. ఇలా ముందుగా మనం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఇలా లైట్గా రౌండ్గా చేసుకోవాలండి. అప్పుడే మనకు పైన క్రాక్స్ అనేవి రావు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ని వేడి చేసుకోవాలండి. వేడి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్లేమ్ని లోలో ఉంచి అన్ని గులాబ్ జామున్స్ వేసుకోవాలండి. మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా మీకు ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి. ఫ్రీగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా కొంచెం సెట్ అయిన తర్వాత పైనుంచి ఇలా ఆయిల్ పోస్తూ ఉండాలండి. ఇలా ఆయిల్ పోస్తుంటే మనకు మంచిగా రెండు వైపులా వేగి మంచిగా వస్తాయండి. అదే మనం వేగక ముందు మిక్స్ చేసుకుంటే విరిగిపోతాయండి. ఇలా మంచి రెండు వైపులా తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకు మంచిగా వేగి లోపల పచ్చిదనం అనేది ఉండదు. మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత జాలి గరిటెలు తీసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుందండి. వేడి మీదనే ఇలా మనం పాకంలో వేసుకోవాలి. అప్పుడే జామున్స్కి పాకం మంచి పట్టి చాలా బాగా టేస్టీగా వస్తాయండి. ఇదే విధంగా ఒకవైపు ఫ్రై చేసుకుంటూ ఒకవైపు ఇలా పాకంలో వేసుకోవాలండి. ఇలా పాకంలో వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్పూన్తో మిక్స్ చేసుకొని 1 నుంచి 2 గంటల పాటు ఇలా వదిలేసేయాలండి. అప్పుడే మనకు లోపల వరకు మంచి పాకం పోయి సాఫ్ట్గా వస్తాయండి. ఇక నేను ఒక 2 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. పాకం బాగా పీల్చుకొని సాఫ్ట్గా అయిపోయినాయండి గులాబ్ జామున్లు అయితే. ఇప్పుడు మనం బౌల్లోకి సర్వింగ్ చేసుకుందామండి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. చూస్తుంటేనే తెలుస్తున్నాయి మీకు ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయండి, అంత సాఫ్ట్గా ఉంటాయండి. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే కప్పు బొంబాయి రవ్వతో ఇలా ఈజీగా స్వీట్ చేసుకోవచ్చండి. ఇప్పుడైతే పిల్లలకు హాలిడేస్ కాబట్టి స్వీట్ చేయమని అడిగినప్పుడు అప్పటికప్పుడు 5 నిమిషాల్లో ఇలా టేస్టీగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి చూస్తుంటేనే తినేయాలనిపిస్తాయండి, అంత కమ్మగుంటాయి. మా పిల్లలైతే చేస్తుంటేనే ఇలా తినేస్తున్నారండి, అంత కమ్మగుంటాయి. ఇక్కడ మీకు కట్ చేసి కూడా చూపిస్తాను లోపల వరకు ఎంత బాగా వచ్చినాయో. జ్యూసీగా సూపర్గా ఉంటాయండి. తింటుంటే అలా తినాలనిపిస్తాయండి. చూడండి లోపల వరకు ఎంత జ్యూసీగా వచ్చినాయో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.